గుజరాత్లోని హత్రస్లో 2వ తరగతి చదివే చిన్న పిల్లాడిని నరబలి చేశారు. ఎందుకో తెలుసా? ఆ పిల్లవాడు చదివే స్కూలు అభివృద్ధి చెందటం కోసం అంట. చేసింది ఎవరో తెలుసా? ఆ స్కూలు యాజమాన్యమే. ఇది ఏ మారుమూల గ్రామంలోనో, ఈ సమాజానికి దూరంగా బతుకుతున్న వాళ్ళు నివసించే చోటో, లేదా ఎవరో అనాగరికులు చేశారంటే ఏమోలే అనుకోవచ్చు. ఒకవేళ అలా జరిగినా కూడా మనుషులుగా మన బాధ్యత లేకుండా పోదు. కానీ ఈ సమాజంలో ఉంటూ, అది కూడా భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాల్సిన ఒక స్కూల్లో దాని యాజమాన్యం, అందులో పనిచేసే వాళ్ళు కలిసి ఆ స్కూల్లోనే చదువుతున్న ఒక పసిపిల్లవాడిని ఇలా నరబలి ఇచ్చారంటే ఏమనుకోవాలి? వీళ్ళని మనుషులు అనాలా, లేక మూర్ఖత్వం నిలువెల్లా నిండిపోయి మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు అనుకోవాలా? పైగా వీళ్ళని ఇలా ఎందుకు చేశారని అడిగితే మా స్కూలు అభివృద్ధి చెందటానికని సమాధానం ఇచ్చారంట. ఇంతకంటే దారుణం ఉంటుందా? మన సిస్టమ్ కంప్లీట్గా ఫెయిల్ అవుతుందనటానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు తేరుకోపోతే ఇవన్నీ మన ఊళ్ళల్లోకి, మన పట్టణాల్లోకి చేరటానికి ఎక్కువ కాలం పట్టదు. మనం రాతియుగ కాలపు నమ్మకాల ఊబిలోకి వెళ్ళిపోతున్నామని త్వరగా తెలుసుకుంటే మంచిది. ఒక స్కూల్ అభివృద్ధి చెందాలంటే ఇదా మార్గం? ఇదే చెయ్యాల్సింది? పిల్లలకి మంచి పాఠాలు చెప్పాలి, వాళ్ళని ప్రయోజకుల్ని చెయ్యాలి. అలా చేస్తే కదా ఆ స్కూల్కి మంచి పేరు వచ్చేది, ఆ స్కూల్ అభివృద్ధి చెందేది. అక్కడ చదువుకుంటే గొప్పవాళ్ళు అవుతారని ప్రజలు భావిస్తే కదా ఆ స్కూల్కి మంచి పేరు వచ్చి గొప్పగా అభివృద్ధి సాధించేది. ఇంత చిన్న విషయం స్కూలు వాళ్ళకి తెలియపోవటం అంటే మన వ్యవస్థ ఎంత దారుణమైన స్థితిలో ఉందో, కొన్ని విద్యా సంస్థలు ఎలాంటి మనుషుల చేతుల్లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, మొత్తం స్కూలు పరువు పోయింది. ఇక ఎవరైనా తమ పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తారా? మళ్ళీ ఆ స్కూల్కి ప్రభుత్వం అసలు పర్మిషన్ ఇస్తుందా? మరి వీళ్ళు చేసిన బలికి అర్థం ఏముంది? స్కూలు పోయింది, పరువు పోయింది. వీళ్ళని కేసులు పెట్టి లోపలేశారు, జీవిత ఖైదు కూడా పడవచ్చు. మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఇలాంటివి నమ్మే మనుషులు ఈ కేసుల్లో జరిగిన తతంగం మొత్తం అర్థం చేసుకోవాలని. అది ఎక్కడో గుజరాత్లో కదా జరిగింది, ఇక్కడ ఇలాంటి విషయాలు ఎవరు నమ్ముతారు అనుకోకండి. 3 ఏళ్ల క్రితం మదనపల్లిలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఒక ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న వ్యక్తి ఒక విద్యా సంస్థని నడుపుతున్న తన భార్యతో కలిసి 2 సొంత ఆడపిల్లల్ని పునర్జన్మ పేరుతో చంపేశారు. ఎందుకు చేశారని అడిగితే వాళ్ళని మళ్ళీ పుట్టిస్తాం, ఆ శక్తులు మాకున్నాయని సమాధానం ఇచ్చారు. 2 మానసిక రోగుల్లానే ప్రవర్తించారు. వీళ్ళు విద్యావేత్తలని, వాళ్ళ దగ్గర కొన్ని వందల మంది పిల్లలు చదువుతున్నారని తలుచుకుంటేనే భయం వేస్తుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం 2014-21 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 103 నరబలులు జరిగాయని, 2022లో కూడా 6 దాకా బలులు జరిగాయని తన నివేదికలో వెల్లడించింది. ఏ అమావాస్య రోజో, పౌర్ణమి రోజో అర్ధరాత్రి నడిబజారులో ముగ్గులేసి పూజలు చేయటం ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. ఆ చేసే బ్యాచ్ అంతా ఈ కోవకు చెందిన బ్యాచే. అలా ఈ అర్ధరాత్రులు చేసే క్షుద్ర పూజలే బాగా ముదిరి పాకాన పడితే ఇలాంటి నరబలులకి దారితీస్తాయని అనుకోవచ్చు. అలాగే ఇప్పటికీ చేతబడులకి, పసుపు కుంకుమ రాసిన నిమ్మకాయలకి భయపడేవాళ్ళు, కారులకి బళ్ళకి ముందు కొన్ని నిమ్మకాయలు కట్టి ప్రమాదాలు జరగవని నమ్మేవాళ్ళు మన చుట్టుపక్కలే ఉన్నారు. మొత్తం ఈ తతంగాన్ని పాయింట్లు వైజ్గా చూస్తే మాకు 4 పాయింట్లు తట్టాయి. పాయింట్ నెంబర్ 1, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారు, దానికి తారితీసిన పరిస్థితులు ఏంటి? పాయింట్ నెంబర్ 2, ఇలా చెయ్యాలని వీళ్ళకి ఎలా తెలుసు, వీళ్ళకి చెప్తుంది ఎవరు? పాయింట్ నెంబర్ 3, ఇన్ని చట్టాలున్నా వీళ్ళందరికీ ఇంత బరితెగింపు ఎలా వస్తుంది? పాయింట్ నెంబర్ 4, ఈ పరిస్థితులు మారాలంటే ఏం చెయ్యాలి? పాయింట్ నెంబర్ 1, సాధారణంగా మనిషికి చావు పుట్టుకల మీద, ఈ ప్రకృతి మీద, ఈ విశ్వం మీద అనేక నమ్మకాలు, అపోహలు కొన్ని వందల ఏళ్లుగా పాతుకుపోయి ఉన్నాయి. ఎలాగైతే భాష, పద్ధతి, ఆచారం ఒక తరం దగ్గర నుండి వారి తర్వాత తరం అందిపుచ్చుకుంటుందో, అలాగే ఈ మూఢనమ్మకాలు కూడా తర్వాత తరాలకు పాగుతాయి. జ్ఞానం అనే కత్తితో ఆ గొలుసుని కత్తిరించేదాకా అవి అలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాగే మనిషికి వచ్చే అనేక మానసిక సమస్యల కారణంగా, దీర్ఘకాలంగా నయంగాని జబ్బుల కారణంగా, ఆర్థిక సమస్యల కారణంగా కూడా చాలా భయాలు ఏర్పడతాయి. 1 నమ్మకం, 2 భయాలు, చివరికి ఇంకో కారణం కూడా ఉంది, అదే ఆశ.
ఇంకా ఏదో కావాలి, ఏదో పొందాలి, ఏదైనా అద్భుతం జరగకపోదా అనే ఆశ. కోట్ల డబ్బులు ఉన్నా ఏ జబ్బు లేకపోయినా మన రాజకీయ నాయకులు పదవుల కోసం అనేక క్షుద్ర పూజలు చేయటాన్ని చూస్తూనే ఉన్నాం. ప్రజల్లో నమ్మకం, భయం, ఆశ ఉండటం కారణంగా ప్రధానంగా ఇలాంటివి జరుగుతున్నాయని అనుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, ఇలా చెయ్యాలని వీళ్ళకి ఎలా తెలుసు? వీళ్ళకి చెప్తుంది ఎవరు? భారతదేశం అనాదిగా ఎన్నో తార్కిక ఆలోచనలకి నిలయంగా ఉండేది. అలాగే ఎన్నో మూఢనమ్మకాల విషవలయంలో కూడా మన దేశం చిక్కుకొని ఉండేది. కాకపోతే వచ్చిన చిక్కంతా ఏంటంటే తర్కబద్ధమైన ఆలోచనల్ని చంపేయటానికి ఒక సెక్షన్ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంది. అధికారం కోసమో, ఆధిపత్యం కోసమో ప్రజల్లో తర్కాన్ని చంపేసి మూఢనమ్మకాల్ని పెంచుతూ వాటి మీద బతికే పరాన్న జీవులకి మన దేశంలో కొదవే లేదు. సోషల్ మీడియా యుగంలో వీళ్ళు మరింత రెచ్చిపోతున్నారు. సాధారణంగా ప్రజల్లో ఉండే బలహీనతల్ని ఆసరాగా చేసుకొని మంత్రాలతో చింతకాయలు రాలుస్తామని, బలులు ఇచ్చి బడులు బాగు చేస్తామని కొంతమంది బయలుదేరతారు. వాళ్ళు చెప్పే మాటలు నమ్మి ఏవేవో ఆశలతో ప్రజలు ఇలా చేయటానికి పూనుకుంటారు. సహజంగా ఏదైనా ఇబ్బంది కలిగితే, అంటే ఇంట్లో ఎవరైనా చనిపోవటం, ఏదైనా జబ్బులు చేయటం, అనుకోని సంఘటనలు వెంటనే జరిగితే వెంటనే చుట్టుపక్కల వాళ్ళు, సోది చెప్పే వాళ్ళ దగ్గర నుండి క్షుద్ర పూజలు చేసే వాళ్ళ వరకు అది చెయ్యండి, ఇది చెయ్యండి అనే సలహాలు ఇస్తుంటారు. వాస్తు పేరుతో పరిహారాలు చెప్పే వాళ్ళ సంగతి అయితే వేరే చెప్పనక్కర్లేదు. వాళ్ళ సంభావన కోసం ఏదో ఒక దోషం ఉందని చెప్పి రకరకాల పరిహారాల పేరుతో అందిన గాడికి అందినంత దోచేస్తారు. ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే ప్రజల్ని దోచుకోవటానికి లేదా వాళ్ళ పైన ఆధిపత్యం చేయటానికి ప్రతి దానిలో అబద్ధాలని, అభూత కల్పనల్ని చేర్చి ప్రజలను మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకుంటారు. వీళ్ళకి అధికారం తోడైతే, డబ్బు తోడైతే ఇక ఆ సమాజాన్ని మళ్ళీ బాగు చేయటం అంత ఈజీ కాదు. అలాగే చాలా సమస్యలకి సైన్స్ అభివృద్ధి చెందటం వల్ల పరిష్కారాలు దొరికినా అవి ఇంకా అందరికీ చేరుకోని కారణంగా ఇంకా చాలా మూఢనమ్మకాలు ప్రజల్లో పాతుకుపోయి ఉన్నాయి. వాటి మీద బతికే సన్నాసులకి కొదవే లేదు. ఉదాహరణకి ఒకప్పుడు మసూచి వస్తే అమ్మవారు పోసిందని రకరకాల పూజలు, పరిహారాలు చేసేవాళ్ళు. మెడికల్ సైన్స్ దానికి టీకా కనుగొన్నాక ఆ రోగంతో పాటు ఆ నమ్మకాలు కూడా కనుమరుగయ్యాయి. మంత్రాలతో మసూచిని నయం చేస్తామని అప్పటిదాకా వాగిన నోళ్లన్నీ మూతపడ్డాయి. అలాగే కామెర్లకి వాతలు పెట్టడం చేసేవాళ్ళు. వ్యాక్సిన్ వచ్చాక అది పోయింది. వరుసగా 2 ఆడపిల్లలు పుడితే మగవాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోవటానికి రెడీ అయ్యేవాళ్ళు. క్రోమోజోమ్స్ మీద అధ్యయనం తర్వాత దానికి మగవాళ్ళు XY క్రోమోజోమ్స్ కారణం అని తేలిపోయింది. ఇప్పుడు ఈ కారణంగా ఇంకో పెళ్లి చేసుకుంటామంటే ఆడోళ్ళు మాడులు బగలకొడతారు. సో పాత నమ్మకాలు చాలా వరకు సైన్స్ అభివృద్ధి చెందటం వల్ల కనుమరుగు అవుతున్నాయి. కొన్ని సమస్యలు ఎవ్వరూ తీర్చలేనివి కూడా ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు అనివార్యంగా ఏవో అద్భుతాలు చేస్తామని చెప్పే వాళ్ళ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కూడా డబ్బులు పాతిపెట్టి ఏవో పూజలు చేస్తే రాత్రికి రాత్రి డబల్ అయిపోతాయని ఎవడో సన్నాసి చెప్తే దాన్ని నమ్మి కోట్ల రూపాయలు పోగొట్టుకున్న సంఘటనలు జరిగాయి. వీళ్ళని అనుకొని ఏం లాభం? ఎవడో ఒక సన్నాసికి 1000 టన్నుల బంగారం ఒక కోట కింద పాతిపెట్టుందని కలలో దాన్ని నమ్మి ప్రభుత్వాలు తవ్వకాలు చేయంగా లేనిది పాపం ఇలాంటి వాళ్ళు నమ్మితే తప్పే ఉంది. యథా రాజా తదా ప్రజా కదా. ఇలాంటి పరిస్థితులు ఉండబట్టే ప్రజల్లో అనేక మూఢ విశ్వాసాలు ఇంకా ఉన్నాయి. మనుషుల్లో ఉండే అజ్ఞానం, అత్యాశ వల్ల అనేక మంది మోసగాళ్ళు రకరకాల వేషాలు వేసి రోగాలు తగ్గిస్తాం, బంగారం సృష్టిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ డబ్బులు దోచుకోవటమే కాకుండా నరబలులు ఇవ్వండి, నగ్న పూజలు చేయండి, చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకోండి అంటూ అనేక అనైతిక నేరాలకు ఉసిగొలుపుతున్నారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే తమిళనాడులో బాగా ఫేమస్ హోటల్ అయిన సర్వనా భవన్ యజమాని పి రాజగోపాల్ కేసు. ఎంత డబ్బున్నా, సమాజంలో ఎంత పలుకుబడి ఉన్నా ఒక జ్యోతిష్యుడు చెప్పాడని అతని కింద పనిచేసే మేనేజర్ కూతుర్ని 3వ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. వేరే వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భార్యాభర్తల్ని కిడ్నాప్ చేసి భర్తని దారుణంగా చంపేశాడు. దాని ఫలితంగా కోర్టుల చుట్టూ తిరిగి 2019లో చనిపోయాడు.
చనిపోయే నాటికి ఆయన సంపాదన సుమారుగా 300 కోట్లు. కాబట్టి ఎంత డబ్బున్నా రోడ్డు మీద బూడిద రాసుకున్నోడిని చూడగానే కాళ్ల మీద పడిపోయే జనాలు, వాళ్ళు చెప్పింది చేసే క్రమంలో మనుషుల్ని చంపటానికి కూడా వెనుకాడని వ్యక్తులు మన దేశంలో ఇంకా ఉన్నారు. పాయింట్ నెంబర్ 3, ఇన్ని చట్టాలున్నా వీళ్ళందరికీ ఇంత బరితెగింపు ఎలా వస్తుంది? వడ్డించేవాడు మనోడైతే ఇంకేంటి సమస్య? ఇందాక చెప్పుకున్నట్లు వీటన్నిటినీ అరికట్టాల్సింది ఎవరు? ప్రభుత్వాలు. పైగా రాజ్యాంగంలో ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాసుకున్నాం కూడా. అయినా ప్రభుత్వాలు అవన్నీ పక్కన పడేసి మొద్దు నిద్రపోతున్నాయి. పైగా ప్రభుత్వాలు, దాన్ని నడిపే నాయకులు వీటిని పెంచి పోషించే స్థాయికి వచ్చేసింది పరిస్థితి. వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఓట్లు గురు, ఓట్లు అంటే ప్రభుత్వాలేమి ఈ నరబలులు చేయమని డైరెక్ట్గా చెప్పవు. ఇప్పటికీ నేను ఒక 1000 సేవలకు పైననే తిన్నాను. 2000, 3000 కూడా కావచ్చు. నిన్నగాక మొన్ననే ఒక సేవాన్ని తిన్నాను. మీకు కూడా నేను అది చూపిస్తాను, విజువల్గా చూపిస్తాను. నేను తింటాను, వారానికి ఒక సేవాన్ని నేను తిన్నాను. అఘోరాలం శవాల్ని పీక్కు తింటాం, అది మా ఆచారం అంటూ మీడియా సాక్షిగా మాట్లాడుతున్నా వాటిని పట్టించుకోరు. పైగా వాళ్ళకి చాలా శక్తులు ఉంటాయని, టెలిపోర్ట్ అవుతారని కాకమ్మ కబుర్లు ప్రచారం చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్యక్షమైంది లేడీ అఘోరి. విజయవాడ నుండి విశాఖ వెళ్తూ ప్రత్తిపాడులో పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కోసం ఆగింది. వీళ్ళేమో కార్లు వేసుకొని తిరుగుతుంటారు. వైజాగ్ వెళ్ళాలంటే టెలిపోర్ట్ అవ్వచ్చుగా, అది కుదరదు. ఈ నాయకులేమో ప్రజల దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుని ప్రజలకు చెందాల్సిన అన్ని వనరులని అప్పనంగా దోచేస్తూ ప్రజల్ని మాత్రం ఇలాంటి మూఢ విశ్వాసాల్లో మునిగి తేలేలా పథకం ప్రకారం నడిపిస్తున్నారు. చాలా తెలివిగా, పద్ధతిగా అమలు చేస్తున్నారు. ఉదాహరణకి, మీకు ఉద్యోగం లేకపోవటానికి కారణం ప్రభుత్వం చేతగానితనం కాదు. మీ ఇంట్లో వంటగదికి, హాలుకి మధ్యలో ఉన్న గోడ, దాన్ని పగలగొడితేనే ఉపయోగం అని మీరు నమ్మారనుకోండి, మీ ఫోకస్ ఎప్పుడు వాస్తుల చుట్టూ, పండితుల చుట్టూ ఉంటుంది. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న విషయం ఆలోచనలోకి రాదు కదా. అంటే ప్రజలకి తార్కిక బుద్ధి అలవాటయ్యి ప్రశ్నించడం నేర్చుకుంటే ముందుగా బలయ్యేది ప్రభుత్వాలే. కాబట్టి ఎలాంటి మూఢ విశ్వాసాలనైనా వీళ్ళు చూసి చూడనట్లు వదిలేస్తారు. ఇక మనల్ని ఎవడరా ఆపేదని విచ్చలవిడిగా బరితెగించి మరీ అజ్ఞానాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. అవసరమైతే ఇవన్నీ అబద్ధాలని చెప్పేవాళ్ళని లోపలేస్తారు. పాయింట్ నెంబర్ 4, ఈ పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి? అసలు ప్రజలు ఇలా ఎందుకు చేస్తారనే దానికి ప్రధానంగా కనపడుతున్న అంశాలు ఇందాక చెప్పినట్లు 1 నమ్మకాలు, 2 భయాలు, 3 అత్యాశ. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ శాస్త్రీయ స్పృహ పెంచుకోవాలి. వినటానికి ఇబ్బందిగా ఉన్నా కొన్ని చెప్తా వినండి. ఒక గుడికి వెళ్తే వీసా వస్తుందనో, కొత్త బండిని ఫలానా గుడికి తీసుకెళ్ళి నిమ్మకాయలు కట్టించుకుంటే యాక్సిడెంట్లు అవ్వవనో, డబ్బులు కుడి చేత్తోనే తీసుకోవాలనో అనుకుంటే అవి కూడా మూఢనమ్మకాల లిస్టులోకే వస్తాయి. ఇట్లాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా మనం ఆచితూచి ప్రవర్తించాలి. మన పిల్లల్ని కూడా వీటి ప్రభావాలకి లోను కాకుండా ఆపగలగాలి. ఇట్లాంటి చిన్న చిన్న పనులతోనే మూఢనమ్మకాలని అదుపులో పెట్టగలం. అలాగే వ్యవస్థాగతంగా మహారాష్ట్రలో 2013లో ద యాంటీ సూపర్సెషన్ అండ్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. అలాంటి చట్టం దేశవ్యాప్తంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మహారాష్ట్ర తరహా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలనే డిమాండ్ చాలా ఏళ్లగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న మూఢ విశ్వాసాలని గుర్తించి వాటిని అరికట్టేలా ఒక పటిష్టమైన చట్టం చేసి అలాంటి అసత్యాలని, మూఢనమ్మకాలని ప్రచారం చేసే వాళ్ళని ప్రథమ ముద్దాయిలుగా చేర్చాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఒక పక్క అత్యాశ, ఇంకో పక్క ఇలాంటి భయాలు ప్రజల్ని ఈ వైపుగా ఆలోచించేలా చేస్తున్నాయని మనకు అర్థమవుతుంది. వీటన్నిటినీ రూపుమాపాలంటే ఒక పక్క చట్టాలు చేస్తూనే ప్రజలందరికీ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. పైగా మన రాజ్యాంగం మనందరికీ ఒక విధిని కూడా ఆర్టికల్ 51AH ప్రకారం ఇట్ షెల్ బీ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రీఫార్మ్ ఇచ్చింది. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం ప్రతి భారతీయుని విధి అని స్పష్టంగా చెప్పబడింది. ఇలాంటి మూఢ విశ్వాసాల్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళని మనకు చేతనైన విధంగా ఎడ్యుకేట్ చేస్తూ
మూఢ విశ్వాసాలు పెరగకుండా ఇప్పటికే ఉన్న వాటిని రూపుమాపే చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలపైన ఒత్తిడి తెద్దాం. తద్వారా మన దేశం సామాజికంగాను ఆర్థికంగాను ఉన్నత స్థానాన్ని చేరుకోవటానికి మన వంతు పాత్ర పోషిద్దాం. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెరిగితే ఆర్థికంగా కూడా ఎదిగే అవకాశం ఉంది. కొత్త ఆవిష్కరణలు చేస్తేనే కొత్త మార్కెట్ మనకి సొంతం అవుతుంది. లేదంటే ఎవడో కనిపెట్టిని వాడుకుంటూ వాళ్ళకి ఆదాయాలు ఇచ్చిన వాళ్ళంగానే మిగిలిపోతాం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అయి ఉండి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత సైన్సులో ఒక్క నోబెల్ బహుమతి కూడా మనకి ఎందుకు రావట్లేదు? సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. మనం ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచిస్తున్నాం? పిల్లల్ని నరబలులు ఇచ్చి అద్భుతాలు జరుగుతాయని ఇంకా నమ్ముతున్నారంటే మనం మనుషుల మధ్య తిరుగుతున్నామా అసలు? ఆ 2 ఏళ్ల పిల్లవాడు మన ఇంట్లో వాడైతే మనకి ఎంత ఆవేదన కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. వాడు ఒక తల్లిదండ్రి బిడ్డే కదా, వాళ్ళకి ఆవేదన ఉంటుంది కదా. మనం ఇలాగే మౌనంగా ఉంటే రేపు ఇంకొకరి ఆవేదనకి కారణం అవుతాం. అది మనకే జరగచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.